అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో చాలా విషయాలు ఇంతకుముందు తెలుసుకున్నాం. అందరూ పదే పదే ధనరాగ్ గురించి అడుగుతున్నారు. ఇంతకుముందు వీడియోలు చాలా పెట్టాను కూడాను. అయినా మళ్ళీ ధనరాగ్ గురించే చెప్తాను మరొకసారి. ఈ మధ్య వీడియోలు పెట్టలేదు, ఏమనుకోకండి. ఆరోగ్యం బాగోలేక పెట్టలేకపోయాను. ప్రస్తుతానికి ధనరేఖ ఈ విధంగా ఉంటుందండి. అందరికీ ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. మణికట్టు నుంచి అక్కడ బయలుదేరి అలాగ వస్తుంది. అది ధనరేఖ. ఇది ఈ విధంగా ఉన్నట్టుంటే అతను పుట్టుతేనే భాగ్యవంతుడి ఇంట్లోనే పుడతాడు అన్నమాట. ఆ విధంగా ఉన్నట్టు అలాగ ఉంటుంది. ఇది ఒక రకమైన ధనరేఖ. ఇంకో రకమైన ఇక్కడి నుంచి బయలుదేరుతుందండి. ఇలాగ వస్తుంది. అది ధనరేఖ. ఆ జాతకుడు స్వతంత్రంగా సంపాదించుకుంటాడు అనమాట. ఎవరి మీద ఆధారపడకుండా సంపాదించుకుంటాడు. ఒక 25-30 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి బయలుదేరితే అక్కడి నుంచి అతనికి తిరిగి ఉండదు. స్వతంత్రంగానే సంపాదించుకుంటాడు. అదొక ధనరేఖ. గుర్తుంచుకోండి. ఇదే ధనరేఖ. మొదటి చెప్పాను కదా ఇలాగ ఉంటుందని. ఇదే ధనరేఖ. ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది. అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. ఒక 40-45 సంవత్సరాల వరకు అతనికి ఏం లోటు ఉండదు. ఆ తర్వాత ఇంకేం ఉండదు. ఇది కొంచెం దాటిందనుకోండి, బుద్ధిరేఖ కొంచెం దాటిందనుకోండి, అక్కడ ఒక 50 సంవత్సరాల వరకు పర్వాలేదు. ఇది దాటి కూడా ఉన్నదనుకోండి, హృదయరేఖ కూడా దాటి ఉందనుకోండి, ఇంకా అతనికి లాస్ట్ వరకు తిరిగి ఉండదు. గుర్తుంచుకోండి. ఇక్కడ వరకు ఉంటే 40-45, ఈ మధ్య వరకు ఉంటే 50 సంవత్సరాలు. ఇది దాటినట్టు ఉంటే ఇంకా తిరిగి ఉండదు. అతని జీవితకాలం ఎంతవరకు ఉంటారో అతని జీవిత కాలాన్ని బట్టి అతనికి ఏ లోటు ఉండదు. ఇది ఒక ధనరేఖ. ఈ ధనరేఖ అనేది ఇక్కడి నుంచి కూడా చంద్రస్థానం నుంచి బయలుదేరుద్దండి ఒక రేఖ. ఈ ధనరేఖకి టచ్ అవుతుంది. చూసుకోండి. ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఉంటే స్త్రీ మూలంగా ధనం వస్తుంది అతనికి. ఇక్కడి నుంచి ఇష్టమైన అభివృద్ధి అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇదే ధనరేఖ ఈ విధంగా ఇక్కడ తగలకంట తిన్నగా వెళ్ళి ఈ శని స్థానంకే వస్తుంది అనుకోండి. వచ్చినట్టుగా ఉంటే యువతల స్త్రీ భార్య వలన విపరీతమైన ధనం సంపాదిస్తాడు. అతను స్వతంత్రంగా సంపాదిస్తాడు. ఎవరు వాళ్ళే సంపాదించుకుంటారో ఇద్దరు కోటీశ్వరులే అవుతారు. ఒకరితో ఒకరి మీద ఆధారపడరు. ఆ విధంగా ఉంటుంది ఈ రేఖ. ఇలాగుంది. గుర్తుంచుకోండి. ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతుంది ఒక రేఖ.
దీనికి తగలకపోయినా ఇలాగ తిన్నగా వెళ్ళి ఇది కూడా దండ్రాకే. ఇది కూడా స్త్రీ వల్లనే, లేకపోతే అత్తమామల వలన, లేకపోతే ఇంకొక విధంగా, లేకపోతే ప్రియురాల వలన ఏదో ఒక విధంగా అతను డబ్బు సంపాదిస్తాడు. ధనంకి లోటు ఉండదు. ఈ విధంగా కూడా ఉన్నట్టుంది. అనేక విధాలుగా ఉంటుంది దండరేఖలు. ఒక్కొక్కరికి ఇన్ని రేఖలు ఉండవు వరుస. ఏదో ఒక రేఖ ఒక విధంగా ఉంటుంది అన్నమాట. అతని అదృష్టాన్ని బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆ రేఖలు ఉంటాయి. ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతుంది ఒక రేఖ. అది శనిస్థానంకి వెళ్తుంది. ఇది కుజిస్థానం నుంచి బయలుదేరి శనిస్థానంకి. అంతే. ఏమిటి తెలుసా, ఇక్కడ ఏ విధంగా వస్తుందంటే కోర్టు మూలంగా, కోర్టులో ఏదో ఒక విధంగా కేసులు ఉంటాయి కదా, లాయర్ కేసులని, ఇంకొక విధంగా ఆ విధంగా కూడా సంపాదించవచ్చు. రెండోది, ఏవో పాత బకాయిలు ఉండిపోతాయి ఎప్పుడు కోర్టులకుండి, అవి వాళ్ళ తాతల నాటివి, అవి కోర్టు కేసుల్లో ఉండిపోయి భూములు కానీ ఇంకేవి కానీ ఆస్తులు అన్నీ, అవి ఈ జాతకునికి ఇతని టైంలో ఇవి అన్నీ క్లియర్ అవుతాయి. క్లియర్ అయ్యి అతనికి వస్తుంది. ఆ విధంగానే ఆస్తి కలుస్తుంది. ఇదేనమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా కూడా ఇక్కడి నుంచి కూడా ఒకటి వస్తుంది, కుజిస్థానం నుంచి. ఇది కుజిస్థానం, ఇది సేమ్ అదే వర్తిస్తుంది. ఈ విధంగా ఇన్ని రేఖలు ఉంటాయండి. ఇన్ని రేఖలు అందరికి ఉండవు. ఈ విధంగా ఉంటాయి అన్నమాట దండరేఖలు. ఎక్కడి నుంచి బయలుదేరినా ఎక్కడికి బయలుదేరినా శనిస్థానం దగ్గరికి రావాలి కంపల్సరీ. మధ్యలో ఉండిపోతే ఆటంకాలే. మధ్యలో ఉండకూడదు. శనిస్థానం దాటిపోవాలి, అక్కడ ఉండాలి. అక్కడ ఉండేటప్పుడు అతనికి జీవితాంతం కూడా ఎటువంటి లోటుపాట్లు ఉండవు. హ్యాపీగా జీవితం ఉంటుంది అన్నమాట. అదండి దండరేఖ. ఏ విధంగా కూడా ఉంటుంది. ఇవన్నీ లేకపోయినా దండరేఖలు ఇంతకుముందు కూడా చెప్పాను. శుక్రస్థానం ఒకటి కరెక్ట్గా ఉండాలి వాటి స్థానంలో. అది గురుస్థానం ఒకటి బాగుండాలి. అలాగే బుధస్థానం ఒకటి బాగుండాలి. చంద్రస్థానం ఒకటి. ఈ 4 స్థానాలు కానీ కలిసి వచ్చినట్టుగా ఉంటే దండరేఖలు లేకపోయినా ధనం ఉంటుంది. ఏదో ఒక విధంగా ధనం చేరుతుంది. కొంతమందికి ఈ దండరేఖలు ఉండవు, కానీ భాగ్యవంతులు అవుతారు. చాలా భాగ్యవంతులు అవుతారు. ఏదో ఒక రాజకీయంగా, లేకపోతే ఇంకొక విధంగా అనేక విధాల ధనాలు సంపాదిస్తారనమాట. ఆ విధంగా కూడా ఉంటాయి. దండరేఖ అవసరం లేదు. దండరేఖ పూర్తిగా లేదని బాధపడే అవసరం లేదు. శుక్రస్థానం బాగుండాలి. వాటి గురించి చెప్పాను ఇంతకుముందు కూడా, మళ్ళీ చెప్తాను. శుక్రస్థానం బాగుండాలి, గురుస్థానం బాగుండాలి, బుధస్థానం బాగుండాలి, చంద్రస్థానం బాగుండాలి. ఈ 4 స్థానాలు కానీ బాగున్నట్టుగా ఉంటే ఈ దండరేఖ అవసరం లేదు. విపరీతమైన ధన సంపాదన అతను కలుగుతుంది. మంచి రాజయోగం కూడా ఉంటుంది. అనేక విధాల సుఖ సంతోషాలతో ఉంటాడనమాట. అదండి దండరేఖ గురించి మీకు ఇంత వివరంగా చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఉంటాను.